జనసేన తిరుపతి ఇన్ఛార్జి కిరణ్ రాయల్ నా జీవితం నాశనం చేసి 1.20 కోట్లు తీసుకుని నన్ను అప్పులపాలు చేశాడు. అడిగితే మమ్మల్ని చంపేస్తామంటూ బెదిరిస్తున్నాడు అంటూ ఓ మహిళ విడుదల చేసిన ఆడియో వీడియోలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. మహిళల జీవితాలతో ఆడుకుంటూ బ్లాక్ మెయిలింగ్కు పాల్పడుతూ అడ్డంగా దొరికిపోయిన కిరణ్ రాయల్పై జనసేనానే చర్యలు తీసుకున్నారు. పార్టీ కార్యకలాపాలను దూరంగా పెట్టిన కిరణ్ రాయల్పై త్వరలో సస్పెన్షన్ వేటు పడనుందని తెలుస్తోంది. అనంతరం జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న కిరణ్ కుమార్ అలియాస్ కిరణ్ రాయల్ రాసలీలలు, బ్లాక్ మెయిలింగ్ వ్యవహారాలు బయటపడుతున్నాయి. ఓ మహిళ విడుదల చేసిన ఆడియో వీడియోలతో మొత్తం వ్యవహారం బయటకొచ్చింది. పార్టీలోని మరో 2 మహిళలతో అసభ్యంగా ప్రవర్తించి పార్టీ పదవులు ఎరగా చూపి లోబర్చుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఇలా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుండటంతో జనసేనాని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో అంతర్గతంగా విచారణకు ఆదేశించి అప్పటి వరకు పార్టీ కార్యక్రమాలకు దూరం పెట్టారు. త్వరలో అతనిపై సస్పెన్షన్ వేటు పడనుందని తెలుస్తోంది. ఎందుకంటే పార్టీకు చెందిన ముఖ్య నేతలు కిరణ్ రాయల్ అక్రమాలపై ఖచ్చితమైన ఆధారాలతో పవన్ కళ్యాణ్కు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. బతుకు తెరువు కోసం తిరుపతికి 25 ఏళ్ల క్రితం వలస వచ్చిన కిరణ్ రాయల్ గ్రూప్ థియేటర్స్లో చిరంజీవి సినిమా టికెట్లతో బ్లాక్లో విక్రయించసాగాడు. ఆ క్రమంలోనే మెగాస్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్ నేతగా ఎదిగాడు. ఆర్థికంగా స్థిరపడేందుకు రైల్వే స్టేషన్ ఎదురుగా కిల్లి కొట్టు పెట్టుకున్నాడు. ఇక అక్కడి నుంచి డ్రగ్స్ విక్రయాలు చేసేవాడని ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ నేతగా చిరంజీవి దృష్టిలో పడ్డాడు. ప్రజారాజ్యం పార్టీలో రాజకీయ ప్రాధాన్యత దక్కించుకుని ఆ తరువాత జనసేనలో చేరాడు. తిరుమల సిఫార్సు లేఖల్ని సైతం అమ్ముకునేవాడని ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తిరుపతి టికెట్ ఆరణి శ్రీనివాసులకు దక్కడంతో గో బ్యాక్ ఆరణి అంటూ ఊరంతా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. ఎన్నికల అనంతరం తిరిగి అదే ఆరణి శ్రీనివాసులతో సన్నిహితంగా ఉండసాగాడు. చివరికి ఇప్పుడు రాసలీలల వ్యవహారంతో అక్రమ భాగోతాలు తెరపైకి వచ్చాయి.